ప్రధాని మోడీ నాయకత్వంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను, ఆసుపత్రి పనితీరును ఆయన సమీక్షించారు. అనంతరం మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను మీడియాకు వివరించారు. ఒకప్పుడు ఢిల్లీలో ఒక ఎయిమ్స్ మాత్రమే ఉండేదని, వాజ్పేయి హయాంలో కొత్తగా మరో 5 ఎయిమ్స్లు ప్రారంభమయ్యాయని నడ్డా తెలిపారు. 2014 తర్వాత దేశవ్యాప్తంగా 23 కొత్త ఎయిమ్స్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. వీటిలో ఇప్పటికే 14 పూర్తి కాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ 2019లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతోంది. ఇక్కడ 31కి పైగా విభాగాలున్నాయి. ఇప్పటికే 2 ఎంబీబీఎస్ మెడికల్ బ్యాచ్లు ఇక్కడి నుంచి వెళ్లాయి. ప్రస్తుతం బీబీనగర్ ఎయిమ్స్లో రోజు 1800 మందికి పైగా అవుట్ పేషెంట్ సేవలు అందుతున్నాయి. అత్యవసర సేవలు కూడా అందిస్తున్నారు. వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. టెలిమెడిసిన్ సేవలను కూడా అందిస్తున్నారు. లక్షల మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ పనులు దాదాపు 86% పూర్తయ్యాయి. ఈ ఆసుపత్రి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుతోందన్న నమ్మకాన్ని నడ్డా వ్యక్తం చేశారు. రావణ్ వివాదం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు రావణ్ను అడ్డం పెట్టుకుని వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే సహించేది లేదన్నారు. రావణ్ పురాణాలను విమర్శించారని, తీవ్రవాదులు ఉగ్రవాదులకు మద్దతు పలికారని చంద్రబాబు గుర్తు చేశారు. అతను పాకిస్తాన్కు మద్దతు తెలిపారని కూడా చెప్పారు. అలాంటి వ్యక్తికి మద్దతు తెలిపి రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ఆలోచిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతాలైనా సరే రౌడీ అనేవాడుంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపు అని అడుగుతున్నా, ఇది న్యాయమా అని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి. నిన్నెవరో